आपसे गद्दारी की मुझे माफ कर दीजिए शेट्टी साहब। సారీ, నీది. నాన్న ప్రేమ కోసం ఇక్కడికి వచ్చాను, అది దొరికింది. మీరు నాకు దగ్గరవుతారనుకున్నాను, అది జరగలేదు. పర్వాలేదు, అయిన వాళ్ళంటూ నాకున్నది మీరిద్దరే, అందుకే మీకు చెప్పెళ్తున్నాను. విక్కీ ఏడి శామ్? విక్కీ ఏడి శామ్? బిజినెస్ లో ఇవన్నీ సహజం. విక్కీ ఏడి శామ్? బిజినెస్ లో డబ్బు వస్తుంది, డబ్బు పోతుంది. విక్కీ ఏడి శామ్? కిడ్నాప్ చేశారు. ఎందుకంటే ఎక్కడ? ముంబై. ఎవరు? శెట్టి. డిమాండ్ ఏమిటి? తెలియదు. నేను నాన్న వద్దు వద్దు అని అడ్డుకున్నది ఎందుకని? విక్కీ ఎక్కడున్నా నేను కాపాడి తీసుకొస్తాను. శామ్, ఆ తర్వాత అయినా నాన్న ఆశపడ్డట్టు ముగ్గురం కలిసే ఉందాం. నాకింకేం వద్దు. విక్కీ నీకు మాత్రమే కాదు, నాకు తమ్ముడే. మిస్టర్ శివరామ్మూర్తి, ఈరోజు మీ అమ్మాయి బాస్ అంకుల్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుందా? అయ్యో, బాస్ అంకుల్ చేతిలో ఇవాళ అయిపోయాను. బాప్రే, ఆఫ్టర్ ఆల్ బుక్. ఇది మామూలు బుక్ కాదు, మా నాన్న రాసింది. ఆయన ఇప్పుడు లేరు. మనసులో ఏదైనా ప్రశ్న అనుకుని బుక్ తెరిచి చూస్తే నాకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది. హాయ్ శుభా. హే, మన బాస్ అంకుల్. శుభా ఫోన్. హలో శుభా. మిమ్మల్ని ఏదో టీవీ ఛానల్లో చూపిస్తున్నారు. చాలా స్మార్ట్ గా ఉన్నారు. నా బొంద స్మార్ట్. నేను మన ఆఫీస్ సీసీ కెమెరా ముందున్నాను. ఇంటర్కమ్ సరిగా పెట్టు. సంస్థ ఫోన్ దొరకలేదు, వాడిని వెంటనే ఆఫీస్ రమ్మని చెప్పు. మెంటల్ మెంటల్. చెప్పానా? మా నాన్న చెప్పినట్టే బాస్ అంకుల్ చేత తిట్టించుకున్నాను. అయ్యో, డాన్ సంస్థని పిలవమన్నారు. అది పురుగుల మందురా ఎదవ. డాన్ సంస్థ? ఎస్ మిస్టర్ మిత్ర, మీతో పని పడింది. చెప్పండి. రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళండి. ఫ్రాన్స్ నుంచి ఒక మనిషి వస్తాడు. తల తీసేయాలా? తల తీసేయాలని అడిగి 3-4 నిమిషాలైంది. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏయ్ బేవకూఫ్. బేవకూఫ్ అంటే సింపుల్ గా కాళ్ళు చేతులు నరికేస్తే చాలా?
వచ్చేది హెడ్డేరా, వెళ్ళి రిసీవ్ చేసుకుంటే చాలు. హెడ్డే వస్తుందంటే పార్సల్లోనా? ఎయిర్పోర్ట్ వెళ్ళరా తెలుస్తుంది. పేరు శివ, బోర్డు పట్టుకుని నిలబడు, తనే నీ దగ్గరకు వస్తాడు. ఏయ్, నా ఫిగర్ శుభం ముందు ఈ డాన్ సమోసాను ఒక గైడ్ రేది దించేశాడు రా మిరాసి. అంటే నేను జీవితం అంతా నెంబర్ 2నేనా? వదిలేయండి, నంబర్ 2లో మీరే ఫస్ట్ నంబర్ 2. అది గ్రేట్ గా ఫీల్ అవ్వండి. అంతేనంటావా? హార్ట్ తలకాయ కమి హోతో క్యా పురియే పడలా. నాకు పురియ పడాలా రే చట్నీ. ఏంట్రా ఈ జీరాగాడు తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ అంటూ 4 భాషలు బోడిగా చెప్తే ఎలా అర్థం అవుతుంది? లేదు డాన్, జీరా ఏమంటున్నాడంటే హెడ్ ఎలా వస్తుందని అడుగుతున్నాడు. వస్తుందంటే వస్తుందిరా ముండం. ముండం తలవరం నా ఎప్పుడీ ముండం అవుతుంది. తలవర్లేనాదానే ముండం. కరెక్టే కదా. ముండం ఇప్పుడు రాలా? శివ, షెట్టి చాలా డేంజరస్. టేక్ కేర్. I will. You take care too. హెడ్ అడ్డుగా ఉంది, తప్పుకోమన్నా. మిస్టర్ బ్యాండ్, आपका गोष्ठी उधर उधर मूविंग प्लीज मूव. డాన్ సంసా. యా ఏంట్రా మిత్ర గైడింగ్ చేస్తే వీడి ఏకంగా పోటం చేసాడు. మిస్టర్ శివరామ్మూర్తి, చెప్పండి చూద్దాం. మీ అమ్మాయి లైఫ్ లో ఒక మంచి విషయం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి. తప్పు చేయకండి శివరామ్మూర్తి గారు, ఇది మీ అమ్మాయి లైఫ్. ఓపెన్ చేయమంటారా? మిత్ర, నువ్వు పోర్ట్ కాంట్రాక్ట్ తీసుకోవద్దని శెట్టి చెప్పారు. మేం తీసుకుంటున్నాం. నువ్వు ఆఫీస్ ని క్లోజ్ చేసుకో, లేదంటే తేడాలు వచ్చేస్తాయి. నీ మనిషి ఒక్క దెబ్బకే పడిపోయాడే. హలో, ప్రయాణం బాగా జరిగిందా? చెప్పింది గుర్తు పెట్టుకో. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. శివ, నువ్వు మన గెస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు. డాన్ సంసా, ఎస్, నేను వాడి కాపలా, కానీ వాడే నాకు కాపలా ఉంటున్నట్టు వాడి ఫీలింగ్. మ్యూజిక్ ప్రోగ్రామ్స్ పేరు మీద నువ్వు సారా ముంబై వచ్చిన విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా ఈ తిక్కలోడికి. శుభ అంకుల్, నా ఫ్రెండ్ కూతురు. ఇప్పుడు వాడు లేడు, నా ఆఫీస్లోనే పనిచేస్తోంది. నేనే తన గార్డియన్. శుభ, శివ ఒక మ్యూజిషియన్. ప్రోగ్రామ్స్ అయ్యేంత వరకు మన గెస్ట్ హౌస్ లోనే ఉంటాడు. బాగా చూసుకోవాలి.